తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బ్యాక్ టు న్యూస్. అనంతపురం టీడీపీలో ఓ మాజీ మంత్రికి చెక్ పెట్టేందుకు ఓ మాజీ ఎమ్మెల్సీ, ఒక మాజీ జడ్పీ చైర్మన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అవునని సమాధానం వస్తోంది. ఎమ్మెల్యే సీట్లు కేటాయించే కీలక సమయంలో ఆ ఇద్దరు నేతలు మాజీ మంత్రికి వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న ఆత్మీయ సమావేశాలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. కాల్వ శ్రీనివాసులు టీడీపీలో పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్ఘకాలంగా పోలిట్ బ్యూరోలో పనిచేస్తున్న వ్యక్తి. ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఎసరు పెడుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాల్వకు వ్యతిరేకంగా రాయదుర్గం స్థానిక నేతలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. దీంతో నియోజకవర్గంలో టికెట్ ఎవరికన్న అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. తన అరెస్టుకు 3 రోజుల ముందు రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు చంద్రబాబు. ఈ సమయంలో ఇక్కడ టికెట్ కాల్వ శ్రీనివాసులకేనని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అయితే రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు సామాజిక వర్గానికి చెందిన మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తమకు టికెట్ కావాలని పూల నాగరాజుతో పాటు దీపక్ రెడ్డి కూడా పార్టీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి ఎలాంటి హామీ వచ్చిందో తెలియదు కానీ రాయదుర్గంలో ఆత్మీయ సమావేశాలకు తెరలేపారు. జనవరి 12న పెద్ద ఎత్తున టీడీపీ వర్గీయులతో ఆత్మీయ సమావేశం పేరుతో బల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. టికెట్లు సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశం ఉండడంతో ఆ సమయంలోగా ఆత్మీయ సమావేశాలతో తమ బలం నిరూపించవచ్చని కాల్వ యాంటీ వర్గం పావులు కదుపుతోంది.